హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను నాకు స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ మీద ఒక పెయిన్ క్రియేట్ అయింది. ఆ పెయిన్ని షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఇందులో నేను ఏదో ట్రేడింగ్ టిప్స్ ఇస్తానో, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్సో, లేకపోతే ట్రేడింగ్ సైకాలజీయో, ఇన్వెస్ట్మెంట్ గురించో ఏదో చెప్తాను అని అనుకుంటే ఈ వీడియో మీరు ఇక్కడితో ఆపేయచ్చు. బట్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకునే పెయిన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ట్రేడర్కి ఉంటుంది, లేదా ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకు ఉంటుంది, అట్ ది సేమ్ టైం చేసే వాళ్ళకు ఉండదు ఇది. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పెడుతున్నారో 99% వాళ్ళు మనీ కోసమే పెడతారు, నో డౌట్ అందులో. ఈవెన్ నేనైనా సరే యూట్యూబ్ ఛానల్లో ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే నా రీజన్, ఒక మేజర్ రీజనో లేకపోతే మైనర్ రీజనో, యూట్యూబ్ నుంచి కొంచెం ఇన్కమ్ ఆశించడం వల్లనే మనం పెడుతున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటర్గా నేను నా వీడియోస్ నుంచి ఎక్కువ మనీ రావాలి అని అనుకుంటే నేనేం చేయాలి? రోజు హాట్ టాపిక్స్ తీసుకురావాలి. న్యూస్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి గురించే చెప్పాలి. నిఫ్టీ అనాలిసిస్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయాలి. అప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుంది? నా వీడియోస్ని ఎక్కువ మందికి పబ్లిష్ చేస్తుంది. యాక్చువల్గా ఇది చేయడం వల్ల, నిఫ్టీ అనాలిసిస్ చేసుకొని రోజు నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం వల్ల, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకొని రోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం వల్ల, లేదా వేరే ఏదైనా రోజు స్టాక్ కాల్స్ తీసుకొని కొండం అమ్మడం చేయడం వల్ల నిజంగా ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు? ఒకవేళ నిజంగా అంతమంది సంపాదిస్తుంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఈరోజు లెటర్సే 10,000 మంది వ్యూవర్స్ వచ్చారు అని అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకొకసారి ఎందుకు అదే యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంకొకటి ఏదో నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు? మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే రోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారా? మీరు ఏదైతే మీకు వచ్చిన విషయం ఉందో దాన్ని రెగ్యులర్గా రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తారు. అది యాక్చువల్గా ఒక మంచి జాబ్ అండ్ అలాగే ఒక మంచి నేర్చుకునే ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఏం చేస్తున్నాం, లేదా నేర్చుకునే ప్రాసెస్లో ఏం చేస్తున్నాం? రోజు ఏదో కొత్త విషయాలు నేర్చుకోవడానికి చూస్తున్నాం, కొత్తది ఏదో మార్కెట్లో అప్లై చేయడానికి చూస్తున్నాం. ఒకరోజు సక్సెస్ అవుతుంది, ఒకరోజు ఫెయిల్ అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం బ్రోకరేజ్ వాళ్ళని చాలా ఆనందపరుస్తున్నాం, హెవీ బ్రోకరేజ్ పే చేస్తున్నాం. ఒక మందు తాగే వాళ్ళకంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తా ఎక్కువ ట్యాక్సులు పే చేస్తున్నాం మనం. సో ఎందుకు ఇలాగా మనకి ఇంత ఎడిక్ట్ అయిపోయి మనం ఇట్లా మార్కెట్కు లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడడానికి లేదా రెగ్యులర్గా ఆప్షన్ ట్రేడింగ్కి ఎందుకు ఇంత ఎడిక్ట్ అయిపోతున్నారు? సో ఈ ఎడిక్షన్ అనేది తగ్గించుకోవాలి. యూట్యూబ్ అల్గారిథం ఏదైతే మనకి హాట్ న్యూస్ క్రియేట్ చేసే వీడియోస్ థంబ్నెయిల్స్ ఇస్తూ, అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్, లేదా నేను చేసిన తప్పు మీరు చేయకండి, ఇట్లాంటి థంబ్నెయిల్ కనుక పెట్టాననుకోండి, ఈ వీడియో ఓపెన్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ నేను నా థాట్స్, స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ మీద నా పెయిన్, లేదా ఇట్లాంటి ఏదైనా థంబ్నెయిల్ పెడితే, లేదా పాజిటివ్గా ఎగ్జాక్ట్గా నా వీడియోకి సంబంధించినట్టుగా కనుక నేను వీడియో థంబ్నెయిల్ పెడితే ఎంతమంది ఓపెన్ చేస్తారు? చేయరు. సో మిస్టేక్ ఎవరి దగ్గర ఉంది? యాక్చువల్గా ఒక వ్యూవర్ దగ్గరే మిస్టేక్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా క్రియేటర్ దగ్గర కూడా మిస్టేక్ ఉంది, వాళ్ళు హానెస్ట్గా ఉండొచ్చు. బట్ వ్యూవర్స్ రావాలి అన్న ఆశతో, ఎక్కువ మంది నా వీడియో చూడాలి అన్న ఆశతో నెగిటివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఐపీఓ అనాలిసిస్ చేశారు, దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయని కాబట్టి మనం కూడా ఇక రెగ్యులర్గా ఐపీఓ అనాలిసిస్ చేస్తాం. నిజంగా వాళ్ళకే రాదు ఐపీఓ అనాలిసిస్ ఎలా చేయాలనేది. మేబీ ఒకళ్ళో ఇద్దరో ఓన్గా వాళ్ళు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ చదివి ఐపీఓ అనాలిసిస్ కొంతవరకు చెప్తూ ఉండొచ్చు. బట్ మిగిలిన 99 మంది వీళ్ళు చేసిన తర్వాత దాన్ని కాపీ కొట్టి ఆ రోజు కాసేపు తర్వాతో లేకపోతే నెక్స్ట్ డేనో దాన్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు. 2-3 వీడియోస్ చూసి దాన్ని అన్నింటినీ మిక్స్ చేసి పబ్లిష్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటూనే ఉంటారు. దీనివల్ల ఒక వ్యూవర్కి లేదా ఒక జనరల్ పబ్లిక్కి ఆ ఐపీఓ గురించి నిజంగా తెలుసుకోవాలా లేదా అని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఎక్కువ మంది అదే వీడియోస్ చేస్తుంటే యూట్యూబ్లో మనకి కంటిన్యూస్గా దాని మీద ప్రమోషన్స్ వస్తూ ఉంటే మనం దాని మీద క్లిక్ చేస్తాం. మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, మనం వేరే ఏదో పని చేయాలనుకున్నా, మనం ఎంటర్టైన్మెంట్ వీడియో చూడాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా మనకంటూ ఒక పాపప్ వచ్చి దాన్ని మనల్ని ఊరికే ఒక గ్లిచ్ మనల్ని అలా పుష్ చేస్తూ ఉన్నప్పుడు మనం దానికి టెంప్ట్ అయిపోతాం. అసలు ఎడ్యుకేషన్ అనేది మీరు ఇప్పుడు సపోజ్ 2 టేబుల్ నేర్చుకోవాలి, 3 టేబుల్ నేర్చుకోవాలి, తర్వాత 4 టేబుల్ నేర్చుకోవాలి, ఇట్లా ఒక ఆర్డర్లో ఉంది. మీకు ఏది ఆర్డర్? ఆ ఆర్డర్ ఎక్కడ దొరుకుతుంది? బుక్స్లో దొరుకుతుంది. చిన్నప్పుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? బుక్స్లో నేర్చుకున్నాం మనం అంతా. దానికంటూ ఒక చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని చెప్పి ఇలా ఒక ఆర్డర్ ఉంది. బట్ యూట్యూబ్లో మనం స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ నేర్చుకునేటప్పుడు ఆర్డర్ ఏది మనకి? దేని తర్వాత ఏది నేర్చుకోవాలి? స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా, మీరు నేర్చుకున్న దాన్ని ఒక ఆర్డర్లో చెప్పండి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆర్డర్లో చెప్పండి. ఇదంతా మనకు బుక్స్లో ఉంటుంది కదా, కానీ ఎందుకు చదవట్లే మనం బుక్స్? అంటే దాన్ని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా చూడట్లే మనం. జస్ట్ ఒక గ్యాంబ్లింగ్,
ఏదో ఇంకా ఎబో 7 బిలో 7 ఇట్లా ఏదో గేమ్ ఆడతారు కదా, ఆ ఎబో 7 బిలో 7 తీన్ పత్తిలో ఏం వస్తాయి, ఇట్లాంటి గేమ్ స్టాక్ మార్కెట్ అంటే. స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేసేవాళ్ళు జీరో నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు రెవెన్యూ చేసేదాకా ఎదిగి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో గ్రో అవుతూ వాళ్ళ ఇన్వెస్టర్స్ని కూడా గ్రో చేయాలి అని చెప్పి కదా స్టాక్ మార్కెట్ అనేది అసలు క్రియేట్ అయింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎందుకు క్రియేట్ అయినాయి? ఒక పెద్ద కంపెనీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి పడిపోతే అందులో ఉన్న ఇన్వెస్టర్స్ నష్టపోకూడదు అని చెప్పి దాన్ని హెడ్జింగ్ చేసుకోవడం కోసం, ఆ హెడ్జింగ్ చేసుకోవడం కోసం కదా క్రియేట్ అయింది. ఎందుకు అలాగే హెడ్జింగ్ కూడా ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లు చేస్తాం, పీఎఫ్ చేస్తాం, లేకపోతే రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాం. ఈ మనీలో దాదాపు ఒక 20% 30% ఆఫ్ ది మనీ స్టాక్ మార్కెట్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. సో కేవలం ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒకవేళ కొలాప్స్ అయిపోతే కేవలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొలాప్స్ అవడమే కాదు, మీ లైఫ్ ఇన్సూరెన్స్లు ఇంపాక్ట్ అవుతాయి, పీఎఫ్లు ఇంపాక్ట్ అవుతాయి, ఎన్పిఎస్లు ఇంపాక్ట్ అవుతాయి, ఇట్లా రకరకాల థింగ్స్ మనకి ఎఫ్డీలు ఇంపాక్ట్ అవుతాయి. ఎంతోమంది ఇలా నష్టపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే అని చెప్పి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఒకటి పెట్టారు. బట్ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? దీన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది ఎవరు? ఆబ్వియస్గా యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్, మేబీ నాలాంటి వాళ్ళే. నేను కూడా మేబీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద వీడియోస్ చేస్తే అది నా తప్పే, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ నేను ఒక 9 months బ్యాక్ నేను ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ చూస్తూ యూట్యూబ్ గురించి నేను కొంచెం ఆలోచించినప్పుడు నాకు ఎందుకు ఇలాగ నేను షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నాను, లేకపోతే నేను అసలు చూడాలనుకున్న పర్పస్ ఏంటి, బట్ నేను చూసింది ఏంటి, ఇట్లా నేను డైవర్ట్ అయిపోతున్నా, నాకు ఒక ప్రాపర్ గోల్ ఉండట్లేదు, లాజిక్ ఉండట్లేదు అని చెప్పి నేను ఎప్పుడైతే ఆలోచించానో అప్పుడు నేను 9 months బ్యాక్ నేను నా మొబైల్లో యూట్యూబ్ అనే అసలు యాపే తీసేశాను. ఓకే, యూట్యూబ్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నో డౌట్, చాలా మంచి ప్లాట్ఫామ్. నేను ఖాళీగా ఉన్న బస్సులో వెళ్తున్నా, నాకు బోర్ కొడుతుంది, నేను చూడాలనుకుంటున్నా, చూస్తా, హ్యాపీ, ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఎడ్యుకేషన్కి రైట్ వేలో యూజ్ అవ్వట్లేదు అనేది నా బాధ. యూట్యూబ్ నేను నెగిటివ్ చేయట్లే, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్కి చాలా 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 మంచి ప్లాట్ఫామ్. బట్ ఎడ్యుకేషన్కి అది రైట్ వేలో లేదు. ఏదైతే మనకి రాంగ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్, మనం నేర్చుకోవడానికి లేదా మనల్ని తప్పుదారిలో తీసుకెళ్లే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని సైడ్ ఎక్కువగా పుష్ చేస్తుంది. మనకున్న నెగిటివ్ గ్లిచ్, మనకేదో ఎవరో నష్టపోయారు అని తెలిస్తే ఎందుకు అని చెప్పి ఓపెన్ చేస్తాం, లేకపోతే టాటా మోటార్స్ ఒకేసారి 10% పడింది ఎందుకో తెలుసా అని పెడితే ఎందుకు అని మనకు అవసరం లేదు. ఎందుకు టాటా మోటార్స్లో మనం ఇన్వెస్టెడ్ లేనప్పుడు ఎందుకు మనం తెలుసుకుని ఏం చేస్తాం దాని గురించి? ఇప్పుడు ఎవరికో ఒక చోట లెటర్సే బైక్ యాక్సిడెంట్ అయింది ఎవరికో, దాని గురించి తెలుసుకొని మనకు ఉపయోగం ఏంటి అసలు? దాన్ని పాపులరైజ్ చేసేసి ఒక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాని గురించే మాట్లాడారు అనుకోండి. యాక్చువల్గా ఇట్లా బైక్ యాక్సిడెంట్ అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అప్పట్లో హీరో సాయిధరమ్ తేజ్కి ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు దాని గురించి అన్ని న్యూస్ ఛానల్స్ అదే చెప్తే అసలు అంత పాపులరైజ్ చేయాల్సిన అవసరం ఏంటి దాన్ని? మేబీ హెల్మెట్ పెట్టుకోవాలి అనే ఒక థింగ్ మనకి నేర్పించాలి, స్లో డ్రైవింగ్ అనేది ఒకటి నేర్పించాలి. బట్ దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఎన్ని రకాల డీవియేషన్స్ ఉంటాయి, దాన్ని ఎన్ని రకాల యాంగిల్స్, అనవసరమైన యాంగిల్స్లో తీసుకెళ్తున్నారు. అట్లే స్టాక్ మార్కెట్ గురించి మనం నేర్చుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు నేను ఫస్ట్ అసలు ప్రైస్ అంటే ఏంటి, ఎందుకు ఈ స్టాక్కి ఇంతే ప్రైస్ ఉంది, టాటా మోటార్స్ ఎందుకు 800 ఉంది, టీసీఎస్ ఎందుకు 4000 ఉంది, ఇలాంటి ఆలోచన ప్రేరేపించే విధంగా మనం చెప్పాలి క్లాసులు. యాజ్ ఎ యూట్యూబ్ క్రియేటర్ ఫస్ట్ నేను చెప్పాలి. దాన్ని మీరు వెతికి మీరు కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, కరెక్ట్ వే ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఆ కరెక్ట్ వే ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ మీకు కావాలంటే సింపుల్ ఆన్సర్ ఏం లేదండి, బుక్సే. మీరు ఇంతకాలం ఎలా చదువుకుని వచ్చారు, చిన్నప్పటి నుంచి ఈ ఏజ్ వచ్చేదాకా, మీ ఏజ్ 25 అయి ఉండొచ్చు, 65 అయి ఉండొచ్చు, ఇంతకాలం మీరు ఏదైనా నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్న ప్రాసెస్లో ఎలా చదువుకున్నారు, బుక్స్ నుంచే కదా. టీచర్స్ ఉంటారు, టీచర్స్ కూడా బుక్స్ చదివి మీ ఏజ్కి మీకున్న మెచ్యూరిటీకి అప్పుడు ఆ బుక్స్ అంత అర్థం కావు కాబట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మనకు రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నాకు సివిల్ ఇంజనీరింగ్లో నాకు రకరకాల బిఎస్ కోడ్స్ ఉంటాయి, లేకపోతే ఐఎస్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇలాంటి కోడ్స్ ఉంటాయి, ఇక్కడ ఈ ఫార్ములాస్ ఉంటాయి, వీటిని యూజ్ చేసి దీనికి ఇలా ఇల్లు కట్టాలి లేదా ఒక బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పి కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ ఒక బుక్స్లో నుంచి నేర్పించారు. కాబట్టి ఒకవేళ నేను ఏదైనా మంచి సివిల్ ఇంజనీరింగ్ అయ్యి ఇట్లా ఒక బ్రిడ్జ్ కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి అని డిజైన్ చేస్తే అది నిలబడుతుంది. కానీ మనకి స్టాక్ మార్కెట్ అన్నప్పుడు అసలు బుక్స్ గురించి ఎవరు చెప్తున్నారు,
దాంట్లో ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎవరు చెప్తున్నారు? ఇది నేను రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. ఆబ్వియస్గా నేను అంతకుముందు బుక్స్ గురించి కొన్ని వీడియోలు చేశాను, కానీ లేదా యూట్యూబ్ లో నా వీడియోస్ ఎక్కువ పాపులరైజ్ అవ్వాలి అన్న విషయంతో నేను ఏదో రకరకాల ప్రయోగాలు చేశానేమో అప్పుడప్పుడు. అయితే నేను కూడా ఎప్పుడైతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నానో, యాక్చువల్గా అసలు వ్యూవర్స్ వల్ల నేను పాడైపోయాను. నాకు నా వెల్ విషర్స్ వాళ్ళు, మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది కానండి మీకు వ్యూస్ రావట్లేదు, ఇట్లా చేయొద్దు వీడియోస్, మీరు నిఫ్టీ మెచ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ మెచ్ చేయండి, ఆప్షన్స్ మెచ్ చేయండి అని ఇట్లా సజెస్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళది పాపం తప్పేం లేదు, వాళ్ళు నేను ఎర్న్ చేయాలి అని అనుకున్నారు. యూట్యూబ్లో నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఎర్న్ చేయాలని అనుకున్నారు, కానీ అది రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు. నేను అసలు చాలా వీడియోస్ నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను పోస్ట్ చేశాను. వాళ్ళు అడిగారని, కొంతమంది వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ కావాలి అని అడుగుతున్నారనో కింద కమెంట్స్ చూసో రాంగ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయాను. రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్, నేను నా యూట్యూబ్ వీడియోస్ అని నేను చెప్పట్లేదు, మీరు బుక్స్ కొనుక్కోండి, చదువుకోండి, దానికి మించిన రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకోటి లేదు. ఒకవేళ బుక్స్ చదవడం కనుక కష్టం అయితే ఆ బుక్స్ని ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, నేను నా యూట్యూబ్ ఛానల్ చూడకపోయినా పర్లేదు, వేరే యూట్యూబ్ ఛానల్ అయినా సరే, బుక్స్ని కనుక పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఆ రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లోకే మీరు వెళ్ళండి. అంతే, సింపుల్. ఇది మాత్రమే చెప్దామని అనుకుంటున్నాను. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా అని చెప్పాను. 2 డేస్కి ఒకసారి నా వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ పూర్తిగా స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ మీదనే ఉంటాయి. అండ్ ఆ ఎడ్యుకేషన్ అని అన్నప్పుడు నాకంటూ బుక్సే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి. ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ క్లాస్లో ఏం నేర్చుకోవాలి, థర్డ్ క్లాస్లో ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి. అలా కాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదో ఒక ర్యాండమ్గా ఈరోజు మీరు ఇదే చేస్తే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీరు కోటీశ్వర్లు అవుతారు అనే తమ్నైళ్ళు పెట్టేసుకుని 5,000 పెడితే ₹1,00,00,000 వస్తాయి మీకు అని అంటే అసలు పాసిబులా? సింపుల్ థింగ్ ఏంటంటే నెలకు 5,000 పెట్టాలి. ఆ నెలకి అనే వర్డ్ తీసేసి తమ్నైల్ పెడితే ఎంతమంది అట్రాక్ట్ అవుతారు అసలు? దానికి జస్ట్ వ్యూస్ పెంచుకోవడానికి చేసే ట్రిక్స్ ఇవన్నీ. ఇట్లాంటివన్నీ డ్రామాస్లోకి మీరు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఆ వీడియో చూసినా ఆ వీడియోలో ఎంతవరకు మంచి అనేది తీసుకోండి, ఎంతవరకు రియాలిటీ అనేది అర్థం చేసుకోండి. అండ్ 6 months బ్యాక్ నేను యూట్యూబ్ వీడియోస్ ఆపేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇదే. నాకు ఎందుకో నేను చేస్తున్న యూట్యూబ్ వీడియోస్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. రకరకాల థాట్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా నేను అనుకుంది ఏంటంటే డబ్బులు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. పబ్లిక్కి ఓన్లీ రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే మేబీ నేను 2 డేస్కి ఒకసారి ఒక వీడియో ప్రామిస్ చేశాను. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మీకు వీడియోస్ వస్తాయి. 2 డేస్కి ఒకసారి రావచ్చు, 20 డేస్కి ఒకసారి రావచ్చు. బట్ నేను ఆ వీడియో చేశాను అని అంటే ఖచ్చితంగా అది బుక్ నుంచే ఉండాలి, లేదా నిజంగా మీకు లైఫ్లో పనికొస్తుంది అని అనుకుంటేనే, అది కూడా ఒక్కరోజు కోసం కాదు, లైఫ్లో ఎప్పుడైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పనికొస్తుంది అని అనుకుంటేనే నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా మీరు పేషెన్సీతో వాచ్ చేశారు అని అంటే దీంట్లో కొంచెం లాజికల్గా ఆలోచించండి. మీరు రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నారా, రాంగ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నారా? మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయిపోతున్నారు. రోజు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, రేపు ఏం చేయాలి అని అంటే ఈ వీడియో చూస్తే కానీ మనకు రేపు ఏం చేయాలో తెలియదు అని అనుకోండి, మీరు దాని మీద డిపెండ్ అయినట్టే. ఆ డిపెండెన్సీ క్రియేట్ చేసుకోకండి. మీరు ఒక శిష్యులు, మీరు గురువు దగ్గర నుంచి నేర్చుకొని మీ ఓన్గా మీరు ట్రేడింగ్ చేయగలగాలి, లేదా మీ ఓన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. సో అలాగా మీరు ఏదైతే బుక్స్లో మీరు నేర్చుకొని మీ ఓన్గా ట్రేడింగో ఇన్వెస్ట్మెంటో చేయగలుగుతారో దాని మీదే డిపెండ్ అవ్వండి. అండ్ రోజు మార్కెట్ గురించి లేదా స్టాక్స్ గురించి మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూ మీకు ఇంకా క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఒక మంచి బుక్ కొనుక్కోండి, ఆ మంచి బుక్ మీరు చదువుకోండి. ఆబ్వియస్గా అది మీ లైఫ్ని మార్చేస్తుంది. ఇది మాత్రమే చెప్పాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇంత పేషెన్సీతో విన్నందుకు.